ఆన్ చేశాను కానీ ఇందాక నుంచి వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. హాయ్ హలో అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మనియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇదిగోండి ఇలా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? చేలోకి వెళ్తున్నారా? సరే పదండి. బాగున్నావమ్మా? తెలుగొచ్చా? తెలుగొచ్చా? కొద్ది కొద్దిగా వచ్చిందా? ఇంటికల్లో లేరా? సంతకెళ్ళిరా? ఏటి సోల్డా? సోల్డా? సోడిపిండా? ఇంతకు ముందు వచ్చినప్పుడు మీరు లేరు కదమ్మా? ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు దీంతోనే? దీంతో ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంబల అంబల వండుతున్నారా? రాళ్ళే కదమ్మా ఇలా చేశారా? కొండరాళ్ళే. బాగానే కష్టపడి చేశారు ఇలాగా. చాలా బరువు ఉంటుంది కదా అది? ఈ సంవత్సరం ఏం వేసారు కదమ్మా? సోలు, కొర్రలు, బుడుమలు అలా చేసుకుంటారు. అన్నీ ఇక్కడంతే బుడుమలు ఏంటి లేవు కానీ సోలు సోలు చల్లుకుంటారు. కోతులు ఉంటాయి ఇటువైపు? కోతులు కాయడానికే అన్నం కూడా తింటామో తిన్నాము. ఆ కోతులు కాసేసి మరి ఇప్పుడు వస్తున్నాను. చేలోకి వెళ్ళి ఇప్పుడు వచ్చావా? చేనికి పొద్దున వెళ్ళిన వారు చీకటితో నుండి మరి వస్తాము. చక్కన పండితాయి కానీ కొంతులే ఎడిపిస్తున్నది. ముందే ఊరిలో ఉండేవాళ్ళమ్మా? నేను ఇక్కడ బాలరేవు ఉంటుంది. బాలరేవు నుంచి ఇటు వచ్చేసారా? నువ్వేం చదువుకున్నావు చెల్లి? 10th అక్క. 10th. మీ ఆయన? సెకండ్ ఇయర్ అక్క. ఇంటర్ అయిందా? ఎంతమంది ఉంటారు చెల్లి ఇంట్లో? ఇంట్లో అక్క ఉంటారు ఒక 6 మంది లాగా. సరే అది మేడం పక్కన. ఏం కాయలు చెల్లి ఇవి? ఏం కాయలు ఇవి? అయ్యా మా భాష మిరియాలా? ఏమో నేను ఎప్పుడు చూడలేదు ఇలా కాయలు. తినేలేదు అసలు, చూడలేదు. బంగాళదుంపలు వండుకున్న ఒకటే, ఇది వండుకున్న ఒకటే. ఇంకా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవైతే సేమ్ చిక్కుడాకుల్లాగే అనిపిస్తున్నాయి. కాయలు మాత్రం వెరైటీగా ఉన్నాయి. కలర్ కూడా చాలా బాగుంది. కానీ దీని పేరేంటో తెలీదు. ఒకవేళ పేరు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
కొయ్యూరండి. కొయ్యూరు కాదు, అది ఎవరు దిగగానే సాకులపాలెం. ఎక్కేస్తుందండి. చాలా టమాటాలు చెల్లి మీ చేలోయేనా వేసారా? తోట కొన్ని చెట్లు చనిపోయి కొన్ని ఉన్నాయి, అక్కటి ఏరుకొని వచ్చింది అనమాట. ఇప్పుడు ఇదే కూర, ఇదే వండేద్దామని. ఉత్త టమాటా. అలా మరుగుతూనే ఉంటుందా పక్కన? టీయా కాఫీయా? కాఫీ అక్క. దించేస్తాను, వాళ్ళు వచ్చేదాకా మొత్తం అయిపోద్ది కదా. అలా పెట్టేసి వేడి చేసేసి ఇచ్చేయడమే కదా. ఉన్నాయి కదా, అది చెట్లు మా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా వాణిజ్యపరమైన పంటలు పండిస్తూ ఉంటారనమాట. అందులో ముఖ్యమైనది పొగాకు కూడా ఎక్కువగా ఇక్కడ పండిస్తూ ఉంటారు. మీ పేరమ్మా? సరస్వతి సర్దార్. సరస్వతి. ఏమేసారు కొండ దగ్గర, కొండపూడి దగ్గర? అదే కాఫీ మొక్క. కాఫీ మొక్కలు వేసారా? బాగానే వస్తుందమ్మా ఆదాయం? ఆదాయం అంటే అంత ఎక్కువ రాదు, 2-3 బత్తాలు వస్తాయి అంతే. బాగా అంటే కొత్త మొక్కలు కదా. ఇప్పుడు బరువు కడుగుతాం ఫస్ట్ గాబు తీయడం, గొప్ప తీయడం అవి చేసుకోండి. మరి ఇంకా కాలు కాయపోతాడికి కొండ ఎక్కాలి. ఇంకెప్పుడు ఖాళీ ఉండదు మీకు? ఎప్పుడు ఖాళీగా ఉంటుంది మేడం. ఇప్పుడు మరి 3 బస్తాలు 2 బస్తాలు అంటున్నారు కదా, బస్తాకి ఎంత కమ్ముతారు మీరు? అంటే తక్కువ, కేజీ 60-70 రూపాయలు అలాగే వస్తుంది ఆపిల్కి. పసుపుకి అంతే ఇప్పుడు అంతా కూడా లేదే, 30 రూపాయలు అంటున్నారు కేజీ. అంతేనా? చాలా కష్టం పసుపుకి అంతే. నీళ్ళు తేవాలి, కొన్ని కాలం తేవాలి, అన్ని ఉడకబెట్టడమే. ఫ్లవర్స్ అమ్మతే మళ్ళీ ఇంటికి పోయాలి, అలాగా భలే సేమ. మరి పసుపు పండించే బదులు ఇంకేదైనా పంట వేసుకోవచ్చు కదా మీరు? ఏ పంట పండి ఏమో మీ ఏరియాకి సూట్ అయ్యేది. అదే తెలుసు మీకు కదా. సామాన్లు సోళ్ళు అవన్నీ తీసేసారు కదా. తీసేసారు. మరి అవి బాగుండు కదా, అవి వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా మరేం చేస్తాం, తుప్పలు బలిసిపోయింది కొండలంతా. అవి అదే అప్పుడు పూర్వకాలంలో కష్టపడితే అవి కూడా పండుతాయి కానీ నవ్వుతున్నా ఏడుతున్నావు. మీ తమ్ముడా?
చెల్లా. మరి వంటలన్నీ అయిపోయినాయా? అయిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడికి మరి ఈరోజు? అదే ఇప్పుడు పసుదొడ్లోకి వెళ్ళాలి, గొప్పలు తవ్వడం కాబట్టి అటు నుండే వచ్చాను ఇప్పుడు. ఎక్కడ కనిపించిన చక్క మాట్లాడతాడు మేడం. అంతే పేరెంట్స్. ఇంటి కోసం చేస్తున్నారండి తడకలు? ఆహా. చెట్టుకి గిన్నెలు కాసినాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నాకు రేర్ ప్లాంట్ ఒకటి కనిపించింది. దీని పేరు రావుల్ఫియా సర్పంటైనా, సర్పగంధి అనేసి అంటారు అనమాట. ఏదైనా పాము కుట్టినప్పుడు దీని వేర్లు ఆ కుట్టిన ప్రదేశంలో వేస్తే విషం లాగేస్తుందంట. ఇంట్లో పెంచుకుంటున్నారనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కోసం మీ అభిప్రాయాల్ని తప్పకుండా తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.